జై శ్రీరామ్ జై శ్రీనిష గైస్. ఎలా నెట్ ఫ్యామిలీ నేను మీరు అందరు చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియో అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. మెయిన్లీ ఈ వీడియోలో మనం ఏం చేయడానికి పోతున్నామంటే కొన్ని ప్రీవియస్ వీడియో నుంచి మనం లక్ష్మీ అమ్మ డ్రాయింగ్ అయితే చేసినాం కదా, సో దివాళీ స్పెషల్ అనేసి. సో ఆ డ్రాయింగ్లో ఈరోజు అయితే కలరింగ్ అయితే ఫైనల్గా స్టార్ట్ అవుతుంది. సో 2 పార్ట్స్లో మీరు కనుక చూస్తే అవుట్లైన్ అవుతుంది, కానీ ఈ పార్ట్లో అయితే ఫైనల్లీ కలరింగ్ స్టార్ట్ అయింది. సో కలర్ ఏ కలర్ వాడుతున్నాం, ఏ విధంగా చేస్తున్నాం మొత్తం అయితే వీడియోలో చూపెడతాను. సో మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ అయితే చూసేయండి. సెకండ్ మీ అందరికి జై శ్రీరామ్ జై శ్రీష గైస్. సో మీరు కనుక చూస్తే ఇదే కదా మన డ్రాయింగ్ అనేది. సో గణేశుడు అండ్ అలాగే లక్ష్మీ అమ్మవారు అండ్ అలాగే కుబేర స్వామి అయితే ఉన్నారు ఇక్కడ. సో ఈ 3 దేవతలకు సంబంధించి డ్రాయింగ్ ఉంది. సో దీనికి నేను ఈ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు కనుక ఎవరికి ఈ కలర్ బై చేయాలని ఉంటే మనడు స్టార్టింగ్లోనే షాప్ అనే ఆప్షన్ ఉంది. సో దాంట్లో అయితే బై చేసుకోవచ్చు. సో దీంట్లో టోటల్ 12 షేడ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో స్కిన్ కలర్ అయితే రాదు కదా, అదైతే మనం ఆరెంజ్ అండ్ అలాగే కొంచెం వైట్ కలర్తో యూజ్ చేసుకోవాలి. అదైతే నేను ఈ ముంగటి వీడియోలో అయితే మీకు చూపెడతాను. సో గివి అయితే ఈ బాక్స్లో కలర్ వస్తుంది గైస్. అయితే 30 రూపీస్ అండ్ అలాగే ఒక షార్ప్నర్ ఉంటుంది అవన్నీ షార్ప్ చేయడానికి. సో 12 షేడ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం డ్రాయింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో మీరు కనుక చూస్తే ఈ కలర్ చాలా వైబ్రెంట్స్గా అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే డ్రాయింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో యాక్చువల్ ఏంటంటే మనం కలర్ చేసేటప్పుడు ఈ పేపర్ ఏదైతే సర్ఫేస్ అయితే ఉంది కదా స్మూత్గా ఉండాలి. ఆయన స్మూత్గా ఉంది సర్ఫేస్ అనేది, కానీ మనం దీని కింద ఇంకా ఒక 2-3 ఇట్లాంటి చార్ట్ పేపర్స్ పెట్టేస్తే కలర్ ఇంకా చాలా స్మూత్గా వస్తుంది. చూసుకుంటున్నారు కాకపోతే మీరైతే ఇట్లా 2-3 చార్ట్ పేపర్స్ అయితే దీని కింద పెట్టేద్దాం. సో ఇప్పుడైతే ఇంకా చాలా స్మూత్గా అయితే వస్తుంది డ్రాయింగ్ అనేది. అంటే డ్రాయింగ్ ఫైనల్ లుక్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. సో చూసుకోవచ్చు గైస్ ఫైనల్గా ఈ డ్రాయింగ్ అనేది. ఇప్పుడైతే చూసుకోవచ్చు కుబేర స్వామి అండ్ అలాగే లక్ష్మీ అమ్మవారు అండ్ అలాగే గణేశుడు. సో ముందు అయితే గణేశుడి నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ఏ వరకైనా గణేశుడి నుంచి స్టార్ట్ చేయాలి. సో అలా అనేసి ముందు అయితే గణేశునికి స్కిన్ టోన్ నుంచి స్టార్ట్ చేద్దాం. దాని తర్వాతకి ముందు అయితే అన్ని దేవతలకి స్కిన్ కలర్ చేసినాకనే వేరే కలర్ అయితే చేస్తాం. సో ఇప్పుడైతే స్కిన్ కలర్ అయితే మాట్లాడకుండా సీదా స్టార్ట్ చేద్దాం. మనమైతే ముందు ఆరెంజ్తోని లైట్గా షేడ్ చేసినాక దానిపైన వైట్తోని కొంచెం ఎక్కువ ప్రెస్ చేసి షేడ్ ఇస్తాం. సో అదే కలర్ అనేది చాలా మంచిగా అయితే వస్తుంది స్కిన్ కలర్ లాగా. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ ఫైనల్గా గణేష్ మహారాజ్కి సంబంధించి స్కిన్ టోన్ మొత్తానికి కంప్లీటెడ్. మీరు కనుక చూస్తే చేతులు కానీ చెవులు కానీ పింకిష్ టోన్ చేసినాం అండ్ అలాగే చాలా స్మూత్గా మొత్తం కలర్ అయితే చేసేసినాం. అండ్ చేతుల్లో కానీ కొంచెం పింకిష్ టోన్ అయితే ఇచ్చేసినాం. సో గణేష్ మహారాజ్కి సంబంధించి స్కిన్ టోన్ 100% కంప్లీటెడ్. సో ఇప్పుడైతే లక్ష్మీ అమ్మవారికి సంబంధించి స్కిన్ టోన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్కిన్ టోన్కి మనం వాడే ఇవి అన్ని కలర్స్. సో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే స్కిన్ కలర్.
ఫైనల్గా లక్ష్మీ అమ్మవారికి స్కిన్ టోన్ 100% కంప్లీటెడ్, అంటే 2 దేవతలకి మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఫైనల్గా కుబేర స్వామికి స్కిన్ టోన్ అయితే తొందరగా స్టార్ట్ చేసినాక తొందరగా ఫినిష్ చేసేద్దాం. సో ఇవే గైస్ కలర్ యూజ్ చేసేవి. సో ఇప్పుడైతే తొందరగా స్టార్ట్ చేసేద్దాం. సో చూసుకోవచ్చు కుబేర స్వామి డ్రాయింగ్ అనేది ఇప్పుడు దాకా అయితే సేమ్ ఇలాగే ఉండే ఈ 2 దేవతలకు సంబంధించి డ్రాయింగ్ అనేది, కానీ స్కిన్ కలర్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా లక్ష్మీజీ, గణేష్జీ అండ్ అలాగే మన కుబేర స్వామికి సంబంధించి 3 దేవతలకి స్కిన్ టోన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు కనుక ఈ వీడియోలో అయితే చూసుకోవచ్చు. సో లక్ష్మీ అమ్మవారికి సంబంధించి స్కిన్ టోన్ కానీ అండ్ అలాగే లిప్స్ కలర్ సో మొత్తానికి కంప్లీటెడ్. హ్యాండ్స్లో పింకిష్ టోన్ అండ్ ఇక్కడ గణేష్ మార్చ్కి చూస్తే కనుక చౌలో అండ్ అలాగే ఆశీర్వాదం ఇచ్చి చేయి సైడ్ హ్యాండ్స్ అండ్ అలాగే పాదాలు మొత్తం అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మన కుబేర స్వామికి చూసుకోవచ్చు కొంచెం పింకిష్ అయితే చేసాము. సో మొత్తానికి కుబేర స్వామికి సంబంధించి కలరింగ్ అంటే స్కిన్ టోన్ మొత్తం కంప్లీట్. సో ఈ వీడియోలో అయితే ఇంతగా స్కిన్ టోన్ కంప్లీట్. నెక్స్ట్ పార్ట్లో అయితే అన్ని దేవుళ్ళకి సంబంధించి నేనైతే స్కిన్ టోన్ అంటే క్లాత్కి సంబంధించి ఏ కలర్ అయితే చేస్తాను. సో అదైతే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అందరికైతే చెప్తాను. ప్రస్తుతం అయితే ఇప్పుడైతే ఈ వీడియోలో మనం 3 దేవతలకి కలర్ అయితే చేస్తాము. సో మీకు కనుక వీడియో నచ్చితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే. సో లక్ష్మీజీ అండ్ అలాగే గణేష్ మహారాజ్ అండ్ అలాగే మన కుబేర స్వామికి స్కిన్ టోన్ చేయడానికి మనకైతే ఒక 1 అవర్ అయితే పడింది కదా అరౌండ్ టైం అనేది. సో నేనైతే 6కి కూర్చున్నాను. సో ఇప్పుడైతే ప్రస్తుతం 7:13 అయితే అవుతుంది. సో మొత్తానికి స్కిన్ కలర్ చేయడానికి 1 అవర్ అయితే పడింది. మనం అయితే చాలా డీటెయిల్తో అయితే కలరింగ్ చేస్తున్నాం. సో అలా అనేసి కొంచెం టైం అనేది పడుతుంది. కానీ నెక్స్ట్ ఇంకా అయితే ఇప్పుడు క్లాత్ అయితే ఉంది క్లాత్ పెయింటింగ్ అదైతే మనం స్కెచెస్తో అయితే చేస్తాం. సో అది వర్క్ అనేది నేనైతే మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే చూపెడతాను. సో ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. సో మీ అందరికీ ఈ వీడియోలో అనిపించింది తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను అనుకోని మీకు అయితే ఈ వీడియో చాలా నచ్చింది. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. కామెంట్లో జై శ్రీనివాస్ అని టైప్ చేయండి. అండ్ ఇంకా ఒక దివాళీకి 1 వీక్ మాత్రమే ఉంది. సో ఇంతేగా ఈ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో ఇంకా ఒక కొత్త ఐడియాతో. టాటా, బాయ్.